రాజస్థాన్లోని సీకర్లో ఒక బాలుడు హై డ్రామా చేశాడు. 5 అంతస్తుల బిల్డింగ్ పైకి ఎక్కి కిందికి దూకేస్తానంటూ బెదిరించాడు. అసలు ఏం జరిగింది చూద్దాం. కాంట్రాక్టర్ తిట్టడంతో ఆ బాలుడు ఇలా చేశాడు. కాంట్రాక్టర్ కింద బాలుడు పనిచేస్తున్నాడు. సో కాంట్రాక్టర్ పదే పదే తిడుతున్నాడని మనస్తాపంతో విజువల్లో చూసినట్టుగా 5 అంతస్తుల భవనం పైకి ఎక్కి కిందికి దూకుతానంటూ బెదిరించాడు. అవన్నీ నిర్మాణంలో ఉన్న భవంతులు. సివిల్ డిఫెన్స్ టీము, స్థానిక పోలీసులు చాకచక్యంతో బాలుని సేఫ్గా అక్కడ నుంచి కిందికి తరలించారు. మనం విజువల్స్లో చూస్తున్నట్టుగా వెనక నుంచి వెళ్ళి సో పిల్లాడికి తెలియకుండా వచ్చి పట్టుకొని సేఫ్గా అతన్ని కిందికి తీసుకొచ్చారు. నీళ్ల బాటిల్ ఇచ్చే నెపంతో బాలుడి దృష్టి మళ్లించి రెస్క్యూ టీం చేసింది. వైద్య పరీక్షలు నిర్వహించి బాలల సంరక్షణ కేంద్రానికి తరలించింది సిబ్బంది. రాజస్థాన్ సీకర్ నుంచి మనం చూస్తున్నాం ఈ విజువల్స్. ఆ బాలుడి ప్రాణాన్ని రక్షించారు అక్కడ స్థానిక పోలీసులు. అక్కడ ఆ బాలుడు కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నాడు. అయితే కాంట్రాక్టర్ పదే పదే తనను తిడుతున్నాడని బాధపడి మనస్తాపంతో ఉన్న బాలుడు నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం ఎక్కి కిందికి దూకేస్తానంటూ బెదిరించాడు. ఈ విషయంలో చాకచక్యంగా వ్యవహరించారు స్థానిక పోలీసులు. అలా వచ్చి నీళ్ల బాటిల్ ఇస్తాను అన్న నెపంతో ఆ బాలుని వెంటనే పట్టుకుని కిందికి తరలించారు. బట్ బాలుడు కాబట్టి అక్కడ మళ్ళీ పని కేంద్రానికి పంపించకుండా బాలల సంరక్షణ కేంద్రానికి తరలించింది సిబ్బంది. ఓనర్తో ప్రస్తుతం మాట్లాడుతున్నారు పోలీసులు.